ఫ్రెండ్స్, బెంగళూరులో సూపర్ బైక్స్ రెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఎలా బైక్ తీసుకోవాలి అండ్ బైక్ తీసుకోవాలంటే ఏం కావాలో క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే మనం అయితే ఈ వ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూసే స్టార్టింగ్లో స్పోర్ట్స్ బైక్స్, ఆ స్పోర్ట్స్ బైక్స్ రెంట్కి వస్తాయి అనమాట. కంప్లీట్గా ఆ రెంట్లు ఎలా తీసుకోవాలి అండ్ ఏం చేస్తాం ఇంకా బైక్ వస్తుంది అండ్ ఎంత రెంట్ ఉంటుంది మినిమం, అవన్నీ ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్లో మీకు బైక్ చూపిస్తాను, కానీ స్టార్టింగ్ అయితే మాత్రం చూపించలేను. అదే బైక్ స్టార్ట్ చేసి చూపించలేను, సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం బైక్ తీసుకుంటే మనం బైక్ ఇస్తారు, కానీ నార్మల్గా వీడియో అయితే వాళ్ళు స్టార్టింగ్ అవ్వదని చెప్పారు. సో అందుకని చెప్పినాను ఓన్లీ మీకు బైక్ చూపిస్తాను అండ్ బైక్స్ అని చూపిస్తాను. అండ్ ఇంకా మీకు అక్కడ రెంట్కి తీసుకోవాలంటే ఏం కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో చాలా క్లియర్గా చెప్తాను. సో ఇంకా ఎలా వెళ్ళాలో చూద్దాం. అలానే మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ చూపిస్తాను. ఇంకా బైక్స్నే చూద్దాం. లెట్స్ గో, చూసేద్దాం అండ్ తీసుకుందాం అనుకుని రెంట్ తీసుకోండి. ఈ సూపర్ బైక్ రెంటల్స్ బెంగళూరులో ఎక్కడుందంటే జేపీ నగర్ థర్డ్ ఫేజ్లో షాపర్ షాప్ ఉంటుంది. ఆ షాపర్ షాప్ పక్కనే ఉంటుంది. మీకు క్లియర్గా ఉండడానికి నేనైతే షాపర్ షాప్కి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను. సో ప్రజెంట్ నేనైతే మీకు ఎయిర్పోర్ట్ నుంచి జేపీ నగర్ థర్డ్ ఫేజ్లో ఉన్న షాపర్ షాప్కి రూట్ని చూపిస్తాను. మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా జేపీ నగర్ ఉన్న షాపర్ షాప్ వెళ్ళేసరికి అరౌండ్ 44 km అయితే వస్తుంది. సో మీరు క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా కనెక్టింగ్ బస్సెస్ ఉంటాయి, ఆ బస్సెస్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. మ్యాక్స్ మీరు క్యాబ్ బుక్ చేసుకుంటేనే బెటర్ నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం. మీరు కిలోమీటర్స్ కూడా బాగా చూడొచ్చు. మీకు కిలోమీటర్స్ అటు ఇటు అవ్వచ్చు, ఒక 44 to 50 వరకు రావచ్చు అరౌండ్. సో అంత దూరం వెళ్ళిన తర్వాత మీరు సూపర్ బైక్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలో క్లియర్గా చెప్తాను. అక్కడికి వెళ్ళాక మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఈ సూపర్ బైక్ రెంటల్స్ 3-4 బ్రాంచ్లు ఉన్నాయి. ఓన్లీ ఇక్కడున్న బ్రాంచ్లోనే సూపర్ బైక్స్ ఉంటాయి. మేము కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యి వేరే బ్రాంచ్కి అయితే వెళ్ళాం. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మీకు షాపర్ షాప్ కనిపిస్తుంది. జేపీ నగర్ థర్డ్ ఫేజ్లో ఉన్న షాపర్ షాప్స్ ఇది. ఆ పక్కనే మనకి ఈ సూపర్ బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఆ సూపర్ బైక్ రెంటల్స్ ఏమున్నాయి అండ్ ఆ సూపర్ బైక్ రెంటల్స్ ఏంటి అండ్ క్లియర్గా మనం అయితే చూద్దాం. సో మీరు చూసారు కదా, ఆ పక్కన మీకు సందు అయితే ఉంటుంది. ఆ సందులోంచి లోపలికి వస్తున్న తర్వాత స్టాపర్ షాప్ ఎగ్జిట్ గేట్కి ఆపోజిట్లో బేకరీ ఉంటుంది. బేకరీ పక్క నుంచే లోపలికి అయితే రోడ్డు ఉంటుంది. మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చూసారు కదా, అదే రోడ్డు. మీరు ఈ రోడ్లోకి రావాలంటే ఇక్కడ చూసారు కదా, గిరియాస్ అని ఉంది కదా, ఈ గిరియాస్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. దీని వెనకాతలే ఒక సందు అయితే ఉంటుంది. ఆ సందులోకి వెళ్ళగానే మనకి సూపర్ బైక్ అయితే కనబడతాయి. సో ఇప్పుడు మనం ఆ సూపర్ బైక్స్ ఏమున్నాయి అండ్ రెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా అక్కడ ఏ బైక్స్ ఉన్నాయో చాలా చాలా క్లియర్గా చూసేద్దాం. మరి ఇంకా వెళ్దామా లోపలికి బైక్స్ని చూడడానికి. ఇప్పుడు మనం చూస్తున్నాం ట్విస్ట్ థ్రాటిల్ బైక్ రెంటల్స్. ఈ బైక్ రెంటల్స్ గురించి ఇప్పటిదాకా మీకు చెప్పాను. సో ఇక్కడే మనకి సూపర్ బైక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం చూసే బైక్ అయితే బెనెలీ 500. ఇది ఒక అడ్వెంచర్ బైక్, చాలా బాగుంటుంది. 500cc. ఆ పక్కన ఉండేది హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్. మన దగ్గర ఉంది కదా హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్, ఆ బైకే. అండ్ ఆ పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా బైక్, చాలా పెద్ద బండ కనబడుతుంది. ఈ బైకే కవసకి వెర్సిస్. ఇందులో చాలా వెర్షన్స్ ఉంటుంది. 650 ఉంటుంది, అలాగే 1000 కూడా ఉంటుంది. తర్వాత బైక్ వచ్చేసి తెలుసు కదా, సాహో బైక్. సాహో మూవీలో ప్రభాస్ నడుపుతాడు. ఈ బైకే ట్రయంఫ్ 300. ఆ బైక్ కూడా ఉంది. తర్వాత ఈ పక్క బైక్ చూసుకుంటే ఇది సరైన బైక్ అసలు, డుకాటీ మోన్స్టర్. చాలా బాగుంటుంది బైక్ అయితే. ఈ బైక్ కూడా రెంట్కి ఉంది అక్కడ. తర్వాత వచ్చే బైక్ అయితే మనందరికీ నచ్చే బైకు. ఆ బైక్ ఏంటో తెలుసా, కవసకి Z1000. ఈ బండి సౌండ్ వస్తుంది భయ్యా, మామూలుగా ఉండదు. సూపర్ బైక్ అంటే సూపర్ బైక్లో సౌండ్ వస్తుంది. బైక్ కూడా అలాగే వెళ్తుంది. ఆ పక్కన మనకి డుకాటీ ఉంది, అది మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది. ఇదిగోండి, ఇదే డుకాటీ. ఈ బైక్ కూడా రెంట్కి ఉంది, బట్ అదైతే మెయింటెనెన్స్లో ఉంది. మెయింటెనెన్స్ నాకు క్లియర్ అయిపోతుంది టైంకి, ఎందుకంటే నేను ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. సో ఇటువైపు మీరు చూసుకోవచ్చు, అన్ని బుల్లెట్స్ ఇంకా హిమాలయన్ ఆ బైక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అక్కడ చూసారు కదా, మనకి కవసకి బైక్ ఉంది, తర్వాత KTM అడ్వెంచర్ 390 ఉంది. అలా చాలా బైక్స్ ఉన్నాయి అటువైపు. ఇంకా యమహా R15 ఉంది, BMW అడ్వెంచర్ బైక్ ఉంది. ఆ పక్కన మీరు చూసుకోవచ్చు జావా బైక్స్ కూడా ఉన్నాయి, అదే BMW బైక్ అయితే. ఆ పక్కన మనకి రీసెంట్గా లాంచ్ అయింది కదా, సుజుకి వాడు లాంచ్ చేశాడు, ఆ బైక్ కూడా ఉంది. ఆ బైక్ పేరే వీస్ట్రోమ్. ఈ బైక్ కూడా ఉంది. ఆ పక్కన అయితే మనకి 2000cc బైక్ కూడా ఉంది, అదే ట్రయంఫ్ రాకెట్. చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఇంజిన్ ఉంటుంది, కార్ ఇంజిన్ లాగా బైక్ అయితే. ఆ బైక్ కూడా అక్కడ ఉంది. ఆ బైక్ని మీకు చూపిస్తాను చూడండి. ఆ చివరి ఉంది కదా వైట్ కలర్ బైక్, ఆ బైకే.
ఆ బైక్ కూడా రెంట్కుంది, బట్ అది కూడా మెయింటెనెన్స్లో ఉందనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యమహా R3. ఈ బైక్ కూడా రెంట్కి అయితే ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను 2000cc బైక్ని. ఈ బైక్ అయితే గోవిందుడు అందరవారి సినిమాలో మన రామ్ చరణ్ గారు కదా, రామ్ చరణ్ గారు వేసుకొస్తారు కదా, ఆ బైక్ అనమాట. చూసారు కదా, సేమ్ ఇలాగే ఉంటుంది ఆ బైక్ కూడా. ఇదే ట్రైమ్ రాకెట్. చాలా ఫాస్ట్ వెళ్తుంది బైక్ అయితే, చాలా బాగుంటుంది డ్రైవ్ చేయడానికి. ఇక్కడ కొత్తగా లాంచ్ అయిన కదా బైక్ అయితే ట్రైమ్ 400, అది కూడా ఉంది. అండ్ చూస్తున్నారా, ఈ బైక్స్ అని మీకు చూపించినవే. ఇది వచ్చేసి మనకి స్ట్రీట్ ట్రిప్లు, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇది వచ్చేసి మనకి వర్సెస్. ఈ బైక్స్ అన్నీ ఉన్నాయి. ఈ బైక్స్ అన్నీ ఇప్పుడు మనం రెంట్కి తీసుకోవాలంటే ఎలానో మీకు నేనైతే చూపిస్తాను. అండ్ వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. 500cc అబోవ్ బైక్స్ ఏం తీసుకోవాలన్నా మీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఇస్తేనే మీకు బైక్ అయితే ఇస్తారు. ఈ విషయం మాత్రం మీరు ముఖ్యంగా గమనించాలి. నేను వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అయితే తీసుకెళ్ళలేదు, అందువల్ల బైక్ అయితే బుక్ చేయలేదు. లేకపోతే ఏదో ఒక బైక్ బుక్ చేసుకొని అలా సరదాగా రైడ్కి వెళ్ళేవాడిని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బైక్ని అయితే బుక్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్విస్ట్ థ్రాటిల్. ఈ విధంగా ఉంటుంది వీళ్ళ బైక్ రెంటల్ ఆఫీస్ అయితే. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలో చూద్దాం. గూగుల్లో ట్విస్ట్ థ్రాటిల్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ప్రీమియం బైక్ రెంటల్స్ ఇన్ బెంగళూరు అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా బైక్స్ కనబడతాయి. ఈ బైక్స్లో సూపర్ బైక్స్ ఉంటాయి అండ్ నార్మల్ బైక్స్ కూడా ఉంటాయి. సో మనం బైక్ చూస్ చేసుకుని రెంట్ తీసుకోవచ్చు. లేదా పైన మీరు చూస్తున్నారు కదా, స్టార్ట్ డేట్ అండ్ టైం ఉంది. స్టార్ట్ డేట్ దగ్గర డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎండ్ డేట్ దగ్గర ఎండ్ డేట్ టైం సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత జస్ట్ మనం సెర్చ్ కొట్టామంటే మనకి అవైలబుల్గా ఉన్న వెహికల్స్ కనబడతాయి. అవైలబుల్ ఉన్న వెహికల్స్లోని మనం ఏదో బైక్ సెలెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు మనకి బైక్ అనేది బుక్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఇలా వస్తుంది, బట్ మళ్ళీ మీరు రిఫ్రెష్ కొట్టారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రిఫ్రెష్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బైక్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. అండ్ కింద మీకు రెంట్ కనిపిస్తుంది. వాటికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో మీకు క్లియర్ కనిపిస్తుంది. అవి క్లిక్ చేసిన తర్వాత ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ జాకెట్స్, తర్వాత ఈ గ్లౌజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం రెంట్కే తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా కింద ఉంది. ఆ ప్రైస్ చూసి మనం అమౌంట్ అయితే పే చేసేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మనకు బైక్ అయితే ఇస్తారు. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన ఒరిజినల్ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే పాస్పోర్ట్ మిస్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ మనం బైక్ తీసుకున్న తర్వాత 120 కన్నా స్పీడ్ దాటి వెళ్ళామంటే మనకి ఖచ్చితంగా వార్నింగ్ బెల్ వస్తుంది అండ్ ఫైన్ అయితే పడుతుంది. సో మనం 120 స్పీడ్ దాటి అయితే వెళ్ళకూడదు సూపర్ బైక్ తీసుకుంటే. సూపర్ బైక్ అనే కాదు, నార్మల్ బైక్ కూడా సేమ్ స్పీడ్ లిమిటే ఉంటుంది. మీకు అక్కడ చాలా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా చదువుకొని ఆ తర్వాత పేమెంట్ చేయండి. మనం ముఖ్యంగా గమనించాల్సింది మనకి కిలోమీటర్స్ ఎన్ని ఇచ్చారు, మన టైం ఎంత. లేట్ అయితే లేట్ ఫీ ఉంటుంది. కిలోమీటర్స్ ఎక్సెస్ తిరిగితే కిలోమీటర్కి ఇంత అమౌంట్ తీసుకుంటారు. అక్కడ ఎంత అమౌంట్ కూడా మెన్షన్ చేశారు. ఎక్సెస్ అయితే కిలోమీటర్కి 60 రూపాయలు తీసుకుంటారు. ప్లస్ మనకి పాస్పోర్ట్ ఇవ్వాలి, ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి. 500cc అబోవ్ బైక్స్కి అయితే. బిలో అయితే మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదువుకొని మనం బైక్ రెంట్గా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మనం చూడాల్సింది పాస్పోర్ట్ గురించి, రెండోది స్పీడ్ లిమిట్, తర్వాత మనకి ఏమైనా ఎక్సెస్ కిలోమీటర్స్ వెళ్తే ఎలాంటి ఫైన్ పడుతుంది అనేది. మనం స్పీడ్ వేవ్ తీసుకోవచ్చు, తీసుకుని 10 km యాడ్ అవుతుంది. బట్ దానికి మనం 2000 పే చేయాలి సూపర్ బైక్ అయితే. సో అది తీసుకొని వేస్ట్ అని అనుకుంటున్నాను. 120, 130 మ్యాక్స్ రెండు ఒకలానే ఉంటాయి కాబట్టి మ్యాక్స్ మనం 120 లోపు వెళ్ళడం చాలా బెటర్. ఇలా మనం బెంగళూరులో సూపర్ బైక్ రెంట్ తీసుకోవచ్చు. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది సూపర్ బైక్ నడపాలని చెప్పి. మనకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సూపర్ బైక్ రెంట్ తీసుకుని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే మీకు క్లియర్గా చూపించాను అనుకున్నాను ఏ బైక్స్ ఉన్నాయి అండ్ ఇంకా అక్కడ ఎలాంటి బైక్స్ ఉన్నాయో. అండ్ వెబ్సైట్లో చూపించాను, లైవ్లో బైక్లు చూపించాను. అండ్ బైక్స్ తీసుకోవాలంటే మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ మీరు ఏం చేయాలన్నది చాలా క్లియర్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏమైనా బైక్ తీసుకోవాలంటే తెలియజేయండి. సో ఇంకా మనైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ always and have a happy and safe life. Bye bye, take care.